మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మరణం పెను సంచలనం సృష్టించడమే కాకుండా ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాల వైపుకు మలుపు తిరుగుతోంది. అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదం వెనుక తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉందంటూ ఎన్సీపీ నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. విమానయాన సంస్థ విఎస్ఆర్ యజమాని రోహిత్ సింగ్ కు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే ఈ విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అజిత్ పవార్ మరణం కేవలం ప్రమాదం కాదు, అది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అనే అనుమానాలు బలపడుతున్నాయంటూ ఎకనామిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఎన్సీపీ నేత రోహిత్ పవార్ ఈ ప్రమాదంపై విస్మయకరమైన వాస్తవాలను బయటపెట్టారని ఆ పత్రిక సంచలన విషయాలను వెల్లడించింది. ఈ ప్రమాదానికి కారణమైన విఎస్ఆర్ విమానయాన సంస్థ యజమాని రోహిత్ సింగ్ కు అటు మహారాష్ట్ర నేతలతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతోనూ విడదీయలేని బంధం ఉందని ఆయన ఆరోపించారు. సదరు యజమాని ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు సైతం టీడీపీ నేతలు హాజరయ్యారని, అందుకే ఈ కేసులో విచారణ సరిగ్గా సాగడం లేదని రోహిత్ పవార్ పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకముందే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా చెబుతారని రోహిత్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో తన పార్టీ నేతలకు సన్నిహితుడైన రోహిత్ సింగ్ ను కాపాడేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు రోహిత్ పవార్. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే రామ్మోహన్ నాయుడును మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఓనర్ ఆఫ్ విఎస్ఆర్, his wedding was there in Jaipur, that's in Rajasthan, and for that wedding TDP's main leader had gone. So now this minister who's there in our as an aviation minister, he's from that party. So if you are going for VSR's owner's son's wedding, then we feel that investigation may not go in the right direction. So looking at that, you being from that party, you can take some other responsibility, but you being here, we feel the investigation will not go in the right direction. That's the reason why we feel he should not be there at that post when this investigation is on. ఈ మొత్తం వ్యవహారంలో కుట్ర కోణంతో పాటు భారీ ఆర్థిక లావాదేవీల కోణం కూడా ఉందని రోహిత్ పవార్ అనుమానం వ్యక్తం చేశారు. కేవలం 35 కోట్ల రూపాయల విలువైన విమానానికి ఏకంగా 210 కోట్ల రూపాయల బీమా చేయించడం వెనుక ఉన్న మర్మమేంటని ఆయన నిలదీశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో అనవసరంగా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని అక్రమంగా తరలించారని, పైలట్ ను బ్లాక్మెయిల్ చేసి ఈ ప్రమాదం చేయించి ఉండొచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కీలక నిందితుడిగా భావిస్తున్న రోహిత్ సింగ్ విచారణ పూర్తి కాకముందే దేశం విడిచి అమెరికా వెళ్లేందుకు ప్రభుత్వం ఆయనను ఎలా అనుమతించిందని రోహిత్ పవార్ ప్రశ్నించారు. బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉన్నా అది పాడైపోయిందని తప్పుడు సమాచారం ఇస్తూ సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల సంబంధాలు ఈ విమాన ప్రమాదం చుట్టూ ముసురుకోవడంతో జాతీయ రాజకీయాల్లో ఇది పెద్ద దుమారమే రేపుతోంది.